హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విద్యార్థుల పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ బిట్స్ మనం నేర్చుకోబోతున్నాం. విత్ అనే ధాతువు అర్థం ఏంటంటే తెలుసుకొను. సత్యాన్వేషణ చేయనిదే విద్య అనేది. ఎవరన్నారు? సోక్రటీస్. పబ్జ్ అనే విద్యార్థి దశ కాలంలో కనిపించును. బౌద్ధ కాలం. లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ స్థాపించింది. ఎప్పుడు అంటే 1902. ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను డ్యాస్ అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? మక్తబ్. గురుకుల విద్య డ్యాస్ కాలం నాటిది. వేదకాలం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది సింపుల్గా గురుకులాలు ఎవరు ఉంటారు అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఏ కాలంలో వారంటే వేదకాలంలో. అలా గుర్తుపెట్టుకోవాలి. డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం. డిస్పాచ్ అంటే 1854. ఇదే విధంగా గుర్తుపెట్టుకున్నామంటే వుడ్స్ డిస్పాచ్ అంటే వుడ్స్ అనేది డి గుర్తుకోండి. ABCD. డి అంటే 4 ఇట్లా 4 గుర్తుపెట్టుకోండి. ఉచిత నిర్బంధ విద్య వయసు బాలబాలికలకు వర్తిస్తుంది. ఇది అందరికీ తెలిసింది. 6 నుండి 14 సంవత్సరాలు. SC ST బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహాయం అందించే ఆర్టికల్ ఏదంటే 46వ ఆర్టికల్. 1937లో ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినారు. ఏది అంటే వార్ధా. విహారాలు ముఠాలు కాలపు విద్యా కేంద్రాలు ఏ కాలపు అంటే బౌద్ధ కాలము. ఇస్లాం కాలంలో ఉత్సాహం బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది. ఏ కాలం అంటే బిస్మిల్లా. రామ్మూర్తి కమిషన్ సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1990. ఎట్లా గుర్తుపెట్టుకున్నా అంటే ఈడ రావుంది కాబట్టి 0 అనుకోండి. ఈడ కిందకి ఇట్లా వేస్తే 90 అవుతుంది. 90 అవుతుంది కాబట్టి 1990 అని గుర్తుపెట్టుకోండి. 1802లో ఏర్పడిన కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. హంటర్ అంటే రా ఉంది కాబట్టి 2 ఇట్లా 2 8 ఇవి 2 కాబట్టి హంటర్ కమిషన్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. 1947లో మన దేశం అక్షరాస్యత శాతం 14%. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ 4 ఉంది, దీంట్లో 1 ఉంది. ఈ విధంగా తీసుకుంటే మనకు 14 దీంట్లోనే కనిపిస్తుంది 14%. ఎడ్యుకేర్ అనే పదం భాష పదం. ఏ పదం అంటే లాటిన్. పరిమిత అర్థంలో విద్యకు పరిమితమైంది. దేనికి అంటే 3 years అంటే ఏంది? రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. ఇది మనకందరికి తెలిసిందే. మనసును నియంత్రించడమే విద్య అన్నవారు ఎవరు అంటే ఎమర్సన్. ఇది ఎట్లా గుర్తున్నా? మనసు అంటే ఎమర్సన్. ఇక్కడ ఎమర్సన్. ఈ 2 ఇట్లా గుర్తుపెట్టుకొని జస్ట్. డీకో అంటే అర్థం ఏంటి? ఉర్దూలోకి తేవటం. మోక్ష సాధనమే విద్య అనేది ప్రబోధించింది ఉపనిషత్తులు. మోక్షం అంటే ఉపవాసం ఉంటే మోక్షం కలుగుతుందని మనం ఉపవాసం ఉంటాం కాబట్టి మోక్షం అనేది ఉపనిషత్తులు అనేది ఉపవాసం. ఇట్లా గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కొండ గుర్తులు. 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఎప్పుడు? 1939. విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు ఎవరు? శూద్రులు. సామాన్య పరిజ్ఞానం, ఇతరులకు సేవలు చేయడం అనేది ఎవరంటే శూద్రులే. బౌద్ధ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలు సవరణకు ఆరంభించింది తత్వ సిద్ధాంతం. జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయున్నది విద్య అని అన్నవారెవరు అంటే ప్రోబెల్. ఇది ఎట్లా గుర్తు? వివర్తనం అంటే ఏంది? ప్రోబెల్ అనేది బెల్లు కొట్టగానే పిల్లలు స్కూల్లో ఏమవుతుంది? వివర్తనం చెందుతారు. ప్రతి బెల్లుకు మార్నింగ్ బెల్లు, ఆఫ్టర్నూన్ బెల్లు, ఆ బెల్లు మనం వివర్తన చెందుతారు కాబట్టి బెల్ అనేది పిల్లలు వివర్తన చెందుతారు కాబట్టి మనం ఇలా గుర్తుపెట్టుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.